హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో ఎఫ్ఎం. నారాక్షసుడు కథ 12వ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం. ఇక సిద్ధ కోసం చాలాసేపటి నుండి ఎదురు చూస్తూ గుమ్మం దగ్గర కూర్చుని బాబుని ఆడిస్తూ వాడు చెప్పే ముద్దు ముద్దు మాటలకు నవ్వుతూ వెయిట్ చేస్తుంది భూమి. సిద్ధ జీబు అంత దూరంలో కనబడగానే భూమి ఫేస్లో ఆనందం డబుల్ అవుతూ ఉంది. భూమి నవ్వుతూ ఎదురు వచ్చింది. భూమిని దగ్గరికి తీసుకుని తన చేతిలో ఉన్న బాబుని ఎత్తుకుని, ఏరా కన్నా అమ్మని బాగా విసిగించావా అని అంటూ భూమి ఫేస్ చూసి, ఏంటి బుల్లెమ్మ, ఈరోజు నీ మొహంలో చాలా సంతోషం కనబడుతుంది అని అన్నాడు నవ్వుతూ. భూమి సిగ్గుపడుతూ ఏం లేదు అన్నట్టు తల ఊపి స్నానం చేసిద్దా బాబుని ఇటువు అటు చేతులు చాపింది బాబును తీసుకోవడానికి. సిద్ధ ఒక చేత్తో భూమి చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కుని వాటేసుకుంటూ, ఏంటో సంగతి చెప్పు బుల్లెమ్మ, నాకు ఏదైనా చెప్పాలని అని అడిగాడు నవ్వుతూ. అంటూ ఇప్పుడు కాదు తర్వాత చెప్తా, ముందు నువ్వు ఫ్రెష్ అవ్వు అంటూ సిద్ధ నుండి దూరం జరిగి బాబుని తీసుకుంది. సిద్ధ స్నానం చేసి అవ్వ దగ్గర కూర్చొని కబుర్లు చెప్తూ బాబును ఆడిస్తూ ఉంటే భూమి వచ్చి సిద్ధ పక్కన కూర్చొని తినడానికి స్నాక్స్ ఇచ్చింది. సిద్ధ భూమికి తినమంటూ నోటి దగ్గర పెట్టగానే చిరుకోపంగా అవ్వ ఉంది అన్నట్టు కళ్ళతోనే చూపించింది. సిద్ధ నవ్వుతూ అవ్వకు తినిపించి భూమిని కూడా తినమంటూ తనకు కూడా పెట్టాడు. మాటి మాటికి భూమి సిగ్గుపడడం చూసి ఏమైంది, ఏదో ఉంది అని అనుకుని బాబుతో ఆడుకొని వాడిని నిద్రపుచ్చాడు. కాసేపటికి భూమి ఎప్పుడు వస్తుందోనని ఎదురు చూస్తూ ఉన్న సిద్ధాకి పనంతా అయ్యాక లోపలికి వచ్చి భూమిని ఎత్తుకుని బెడ్డి మీద పడుకోబెట్టి పక్కన పడుకుని, ఏంటి బుల్లెమ్మ సంగతి అంటూ తన నడుము మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కుని అడిగాడు. సిద్ధా వైపు చూసి సిగ్గుపడుతూ తన చేతిని పట్టుకుని తన పొట్టపై పెట్టుకుని సిద్ధా కళ్ళల్లోకి ఆనందంగా చూసింది. ఆ చూపులోని తెలిసిపోయింది సిద్ధాకి. పట్టరాని సంతోషంతో, నిజమా బుల్లెమ్మ అని అంటూ, ఇంత మంచి విషయాన్ని ఇంత లేటుగానా చెప్పేది అని అంటూ, నాకు మర్చిపోలేని గొప్ప బహుమతి ఇచ్చావు బుల్లెమ్మ అని అంటూ భూమి మొహమంతా ముద్దలు పెడుతూ గుండెలు కత్తుకున్నాడు. సిద్ధ ఆనందాన్ని తన గుండె చప్పుడుతో తెలుస్తూ ఉంది. మెల్లగా భూమిని దూరం జరిపి తన పొట్టపైన ముద్దు పెట్టి, బంగారం, నాన్న నీకోసం ఎంత ఎదురు చూస్తున్నాడో తెలుసా అని అంటూ తన బిడ్డకు కబుర్లు చెప్పి కాసేమటికి భూమిని తన గుండెలపై పడుకోబెట్టుకుని, నీకేం కావాలో అడుగు బుల్లెమ్మా అని అన్నాడు ప్రేమగా. కాస్త పైకి లేచి సిద్ధ చెంపపై చెయ్యి వేసి ప్రేమగా చూస్తూ, నా సిద్ధ ఎప్పుడూ ఇలా ఆనందంగా నవ్వుతూ ఉండాలి, అది చాలు నాకు అని అంది. భూమి ఆ మాటలు చెప్పగానే ప్రేమగా భూమి మొహాన్ని చేతుల్లోకి తీసుకుని, నన్ను ఎంత ప్రేమగా చూసుకునే నువ్వు నా పక్కన ఉంటే ఎప్పుడూ నేను సంతోషంగానే ఉంటాను బుల్లెమ్మ. నువ్వు మన బాబు ఇప్పుడు రాబోతున్న నా బంగారం సంతోషంగా నా కళ్ళ ముందు ఉంటే చాలు, ఇంకేమీ వద్దు అన్నాడు నవ్వుతూ. భూమి సిద్ధా వైపు మురిపంగా చూస్తూ తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంది ప్రేమగా. బాబు మీద చెయ్యి వేసి, నీకు తోడుగా ఆడుకోవడానికి మన బంగారం త్వరలో రానుంది కన్నా అని అంటూ నిద్రపోతున్న బాబుకు తన సంతోషాన్ని చెప్తూ బాబుపై ఒక చెయ్యి వేసి భూమిని మరొక చేత్తో జోకొడుతూ నిద్రపుచ్చి తను ఆనందంగా నిద్రపోయాడు. అర్ధరాత్రిలో భూమి వణికిపోతూ వద్దు వద్దు అంటూ కలవరిస్తూ నిద్రలోనే ఏడుస్తూ ఉంది. భూమి కదలడంతో మెలకువ వచ్చి సిద్ధాకి భూమి అలా వణికిపోతూ ఉంటే కంగారుగా, బుల్లెమ్మా బుల్లెమ్మా అని అంటూ భూమి చెంపపై తడుతూ లేపుతూ ఉంటే భూమి కళ్ళు తెరిచి, సిద్ధ నీకేం కాలేదు కదా అని అంటూ తడుముతూ ఏడుస్తూ ఉంది. నాకేం కాలేదు బుల్లెమ్మ, చూడు అని అంటూ భూమి కన్నీళ్లు తుడిచి, మనం ఇంట్లోనే ఉన్నాం, నాకేమీ అవ్వలేదు, నువ్వు కలగని ఉంటావు బుల్లెమ్మ, ఇదిగో నీళ్లు తాగు అంటూ భూమిని దగ్గరకు పొదువుకుని నీళ్లు తాగించాడు. భూమికి ఇంకా వణుకు తగ్గనేలేదు. అలాగే గట్టిగా సిద్ధాని హత్తుకుని ఉంది. భూమి మాటలకు బాబు మేలుకుని ఏడుస్తూ ఉంటే సిద్ధ ఎత్తుకుని ఇద్దరిని చెరువువైపు ఎదకు హత్తుకుని బాబును జోకొడుతూ ఉంటే వాడు ఏడుపు ఆపనేలేదు. భూమి బాబుని తీసుకుని పాలు పట్టించింది. పాలు తాగుతూ నిద్రపోయాడు వాడు. ఇక తెల్లవారులు భూమి సిద్ధాని చుట్టుకుని పడుకుని ఉంది. ఎంత మర్చిపోదామనుకున్నా ఆ కళ అలాగే కనబడుతూ ఉంది భూమికి. ఇంతకు ముందు కూడా అదే కళ ఇప్పుడు కూడా వచ్చింది. నా సిద్ధాకి నిజంగా ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ఊహ కూడా భరించలేకపోయింది. భూమి భయాన్ని అర్థం చేసుకుని తనకు ధైర్యం చెప్తూ ఏదేదో కబుర్లు చెప్పి డైవర్ట్ చేసి నిద్రపుచ్చాడు. రోజులానే క్వారీకి వెళ్లి సిద్ధ భూమి గురించి ఆలోచిస్తూ అక్కడ పని మీద శ్రద్ధ పెట్టలేకపోయాడు. ఇక అక్కడ ఉండి టెన్షన్ పడడం కంటే ఇంటికి వెళ్ళడం కరెక్ట్ అనుకుని బయలుదేరాడు. దారిలో శివ గాయాలతో స్పృహలో లేడు. సిద్ధ కంగారుగా శివాని లేపుతూ నీళ్లు తీసుకుని ఫేస్ మీద చల్లి, శివ శివ ఏమైందిరా, ఎవరిని నిల్ల కొట్టింది అంటూ గాయాలను తడుముతూ కోపంగా అడిగాడు. మామా, ఆ సూరిగాడు అక్కను అంటూ భయంగా అటువైపు చూపించాడు. అక్కనా
ఎవరినిరా అని అన్నాడు టెన్షన్గా. మన టీచర్ అమ్మని తీసుకెళ్లారు ఎవరో, ఇంకా కొందరు అక్కని బాబుని లాక్కుంటూ వెళ్లారు అంటూ ఏడుస్తూ, మామా పదవాడు అక్కని ఏం చేస్తాడు అని అన్నాడు బాధగా శివ. దాంతో సిద్ధ మైండ్ బ్లాక్ అయిపోయింది. భూమిని సూరిగాడు తీసుకెళ్లడం విని వెంటనే కోపంగా శివ చేతిని పట్టుకుని జీబులో కూర్చోబెట్టుకుని శివ దారి చెప్పగానే అటు దూకించాడు ఫాస్ట్గా. కొంచెం దూరం వెళ్ళగానే అక్కడ భూమిని కింద పడేసి తన చేతిని బూటికాలితో తొక్కిపట్టి, ఏంటే నన్ను ఈ చేత్తోనే కథ కొట్టావు అంటూ పైశాచికంగా నవ్వుతూ తొక్కుతూ ఉంటే భూమికి నొప్పికి ఏడుస్తూ ఉంది. అది చూసి తన మనుషులు సూరిగాడు నవ్వుతూ ఉండగా సూరిగాడు ఒక్కసారిగా ఎగిరి ధనుష్ మీద పడ్డాడు. వాడితో పాటు ధనుష్ కూడా పక్కకు పడ్డాడు. ఎలా అంటారా, ఇదంతా సూరిగాడి వల్లేనని వాడు నవ్వుతూ ఉంటే భూమి బాధ చూసి సిద్ధా కోపం మామూలుగా రాలేదు. అంతే, వెనుక నుండి సూరిగాడిని ఎగిరి తన్నగానే వాడు ఎగురుతూ భూమిని హింసిస్తున్న ధనుష్ మీద పడ్డాడు. దానితో ఇద్దరూ కింద పడ్డారు. బాబును ఓ రౌడీ ఎత్తుకుని ఉంటే వాడు భయంతో గుక్కపట్టి ఏడుస్తూ ఉండాడు. ఏడుస్తున్న బాబుకు సిద్ధా కనబడగానే నానా అంటూ రౌడీ చేతిలో నుండి జారిపోతుంటాడు. సిద్ధా ఫాస్ట్గా భూమి దగ్గరికి వచ్చి తనని లేపి కూర్చోబెట్టి కన్నీళ్లు తుడుస్తూ తన చెయ్యి పట్టుకుని బాధగా, నొప్పిగా ఉందా బుల్లెమ్మ అని అన్నాడు. భూమి చెయ్యంతా తొక్కి పెట్టడంతో సుకుమారంగా ఉండే చెయ్యి ఎర్రగా కందిపోయి రక్తం వస్తుంది అక్కడక్కడ. భూమి అప్పటి వరకు భయంతో ఉన్నది. సిద్ధా రాగానే సిద్ధాని వాటేసుకుని వెనక్కి, నాకు చాలా భయం వేసింది సిద్ధా, మన బిడ్డలకి ఏమైనా అవుతుందేమోనని అంటూ కడుపు పైన చెయ్యి పెట్టుకుని బాబును చూస్తూ ఉంది. సిద్ధా కోపంగా ఆ రౌడీ వైపు చూసి, శివ బాబుని తీసుకో అని అన్నాడు. ఆ అరుపు సింహం గాండ్రింపులా ఉంది. వాడు భయపడి బాబును శివ చేతిలో పెట్టేశాడు. భూమిని లేపి అక్కడ ఉన్న రాయిపై కూర్చోబెట్టి, ఇప్పుడే వస్తాను బుల్లెమ్మ, భయపడకు అని అంటూ హ్యాండ్ కప్స్ మడతబెడుతూ ముందుకు అడుగు వేస్తూ ఉంటే సిద్ధా మొహంలో కనబడుతున్న రౌద్రానికి ఆటోమేటిక్గా ఆ రౌడీలకు భయం పుట్టి వాళ్లకు తెలియకుండానే అడుగులు వెనక్కి వేస్తారు. కింద పడ్డ ధనుష్ కోపంగా సూరిగాడిని విదిలించి కొట్టి లేచాడు. సిద్ధాన్ని చూసి రౌడీలు బెదిరి వెనక్కి అడుగు వేయడం చూసి వాడిలో ఉన్న రాక్షసుడు బయటకు వస్తాడు. సిద్ధా ఒక్కొక్కరిని ఒకే దెబ్బకు నేల కరిపించేశాడు. కళ్ళు మూసి తెరిచే లోపల బీభత్సవం సృష్టించేశాడు సిద్ధా అక్కడ. ఇక తన ఓటమి ఖాయమైన అర్థమైన ధనుష్ ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని వదలకూడదు అనుకుంటూ సిద్ధా అటు తిరిగి నలుగురిని కుమ్ముతూ ఉంటే సిద్ధా వైపు చూసి నవ్వుతూ, కొట్టు మామ, బాగా కొట్టు అని అరుస్తూ మైమరుపుగా ఉన్న శివ దగ్గరకు వెళ్లి బాబును లాక్కుని రే అంటూ అరిచాడు ధనుష్. అప్పటి వరకు కేరింతలు కొడుతున్న బాబు ధనుష్ ఒక్క చేత్తో గాలిలో లేపి పట్టుకోవడంతో నొప్పితో గట్టిగా ఏడ్చేశాడు. ధనుష్ అరుపుకు వెనక్కి తిరిగి సిద్ధాకి బాబును ధనుష్ చేతిలో చూడగానే భయంతో, రేయ్ బాబుని ఏమైనా చేశావో నిన్ను నిలువులా పాతేస్తా అని కోపంగా దగ్గరకు రాబోయాడు సిద్ధా. ఆగు, నువ్వు ఒక్క అడుగు ముందుకు వేశావో వీడిని కాల్చి పడేస్తా అంటూ గన్ను బాబు గుండెకు పెట్టాడు. సిద్ధా టక్కున ఆగిపోయి, వద్దు, నా కొడుకుని ఏం చెయ్యొద్దు, వాడు పసివాడు, వాడికేం చెయ్యొద్దు, కావాలంటే నన్నేదైనా చేసుకో అని అన్నాడు రిక్వెస్ట్గా. ధనుష్ వెకిలిగా నవ్వుతూ, పర్లేదురా, నీకు దాని మీద మాత్రమే ప్రేమ అనుకున్నా, నీకు నీ రక్తం కాని వాడి మీద కూడా చాలా ప్రేమ ఉందే అని అంటూ సిద్ధా చేతిలో తన్నులు తిని పడిపోకుండా ఉన్న వాళ్లతో, రేయ్ వీణ్ణి ఏం చేసుకుంటారో మీ ఇష్టం, ఇక మీ కసి తీరే వరకు కొట్టండిరా అని అన్నాడు క్రూరమైన నవ్వు నవ్వి. అప్పటి వరకు భయంతో బిగుసుకుపోయిన భూమి ఆ నవ్వు వినగానే తన కలలో జరిగింది నిజంగా జరుగుతూ ఉంటే భయంతో వణికిపోతూ, వద్దు వద్దు ప్లీజ్, నీకు కావాల్సింది నేనే కదా, తనని ఏం చేయకు, నేను నీతో వస్తాను అంటూ చేతులు జోడించి వేడుకుంటున్న భూమిని చూసి పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఒక చేతిలో బాబు ఉండడంతో మరో చేతితో భూమి జుట్టు పట్టుకుని దగ్గరకు లాగి నొప్పితో ఏడుస్తూ బాబు వైపు దీనంగా చూస్తూ ఉన్న భూమిని, అబ్బా ఏం ఉన్నావి, నిన్ను ఫస్ట్ టైం ఫోటోలో చూసి పడిపోయాని, ఇప్పుడు ఇంత దగ్గరగా ఉంటే ఇంకా అందంగా ఉన్నావి అని అంటూ భూమిని లాక్కొని పోవడానికి అటు తిరగగానే ధనుష్ చేతిలో ఉన్న బాబును శివ లాగేసుకుని పరిగెత్తాడు సిద్ధా వైపు. ధనుష్ తను ఎదురు తిరిగితే ఎక్కడ బాబును చంపేస్తాడు అని వాడు మనుషులు రక్తం వచ్చేలా కొడుతూ ఉన్నా కూడా కదలకుండా దెబ్బలు తింటూ ఉంటాడు సిద్ధా. ఎంత కొట్టినా సిద్ధా అలాగే ఉండడంతో వాళ్ళకి విసుగు వచ్చి కర్ర తీసుకుని సిద్ధా తలపై బలంగా కొట్టాడు ఒకడు. ఆ దెబ్బకి సిద్ధాకి తలంతా తిమ్మిగా అయిపోతుంది. తలలో నుండి రక్తం కనులపై నుండి కిందకి కారుతూ ఉండగా తూలుతూ కింద పడకుండా నిలవరించుకుని అలాగే భూమి వైపు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే శివ బాబును ధనుష్ చేతిలో నుండి లాక్కున్నాడో అప్పటి వరకు దెబ్బలు తిన్న సిద్ధ ఒక్కసారిగా కన్నెర్ర చేసి తనని కొట్టడానికి చెయ్యి లేపిన వాడి చేతిని చెరుగ్గట్ల విరిచినట్లు విరిచేశాడు.
అది చూడగానే మిగిలిన వాళ్ళు భయంతో ఆగిపోయారు. ధనుష్ సిద్ధ రౌడీలు కొట్టడం చూడగానే ఇక కోపం ఆగక గన్ను తీసి బాబును షూట్ చేస్తాడు. భూమి గట్టిగా కళ్ళు మూసుకుని కన్నయ్యా అని అంటూ అరిచింది, భయంగా బాధ నిండిన గొంతుతో. సిద్ధ శిలలా నిలబడిపోయాడు చూస్తూ. శివ అయితే భయంతో బిగుసుకుపోయి నిలబడిపోయాడు. ఇంతలో బాబు ముందుకి హఠాత్తుగా వివేక్ ఎక్కడి నుంచి వచ్చాడో కరెక్ట్గా బుల్లెట్ బాబును చేరే టైంకి వీల్ చైర్తోని అడ్డు వచ్చేశాడు అక్కడికి. వివేక్ని ఎక్స్పెక్ట్ చేయని అందరూ వివేక్ ఆ విధంగా చేస్తాడని ఊహించలేదు ఎవరూ కూడా. కరెక్ట్గా బాబును ధనుష్ షూట్ చేసే 5 నిమిషాల ముందు వివేక్ ఆ చోటికి పోలీసులతో వచ్చాడు. ధనుష్ భూమిని తన సొంతం చేసుకుని బాబుని సిద్ధాన్ని చంపేయడానికి తన మనుషులను తీసుకుని వెళ్లడం చూసిన వివేక్కి ఎలాగైనా భూమిని ధనుష్ చేతిలో పడకుండా కాపాడి తను ఎక్కడ సంతోషంగా ఉంటే అక్కడే ఉండేటట్టు చేయాలని నిర్ణయించుకున్నాడు. ధనుష్కి చెప్పిన ఆపాలని చూసిన అన్నయ్య అనే సెంటిమెంట్ కూడా చూపించడు, చంపేస్తాడని వివేక్కి బాగా తెలుసు. అందుకే తన వెనకనే వెళ్లి రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు పట్టించి భూమిని కాపాడాలని ప్లాన్ చేసుకుని వచ్చాడు. ఆ ఆధారాలు సంపాదించడం కోసం వెయిట్ చేసి ధనుష్ సిద్ధాని భూమిని బాధ పెట్టడం వీడియో తీయించాడు పోలీసులతో. అరెస్ట్ చేయమనే టైంకి ధనుష్ గన్ తీసుకుని బాబును షూట్ చేయడం గమనించిన వివేక్ ఎలాగైనా బాబుని కాపాడాలని కరెక్ట్గా బాబుకి బుల్లెట్ తగలకుండా అడ్డు వచ్చాడు వీల్ చైర్ తోసుకుంటూ. అంతే, కరెక్ట్గా వివేక్ ఛాతిలోకి దూసుకుపోయింది బుల్లెట్. చైర్లో నుంచి కింద పడిపోతాడు. అది చూసిన శివ బిగుసుకుపోయాడు బాబును అలాగే పట్టుకుని. వివేక్ని అక్కడ ఎక్స్పెక్ట్ చేయని ధనుష్ షాక్ అయిపోతాడు. భూమి పరుగున వచ్చి బాబును శివ దగ్గర నుంచి తీసుకుని బాబును ముఖమంతా ముద్దులు పెడుతూ గుండెలకు హత్తుకుంది ఏడుస్తూ. బుల్లెట్ గాయంతో రక్తం కారుతూ ఉంటే వీల్ చైర్లో నుండి కింద పడిపోతున్న వివేక్ని తొలిసారిగా కృతజ్ఞతగా చూసింది భూమి భయపడకుండా. వివేక్ భూమిని చూసి చిన్నగా నవ్వాడు అంత బాధలో కూడా. ఇప్పటి వరకు ఎవరి ముందు చేతులు జోడించని వివేక్ మొదటిసారి భూమి ముందు చేతులు జోడించి నన్ను క్షమించుమా, నేను నీ పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించాను అన్నాడు కన్నీళ్లతో సిన్సియర్గా. భూమి వివేక్లో అంత మార్పు వస్తుందని ఊహించలేదు. కన్నీళ్లు వస్తూ ఉంటే వివేక్ ముందు మోకాళ్ళ మీద కూర్చొని 2 చేతులు జోడించి నమస్కరించింది భూమి బాబును అట్టాగే పట్టుకుని. వివేక్ దగ్గరికి వచ్చిన సిద్ధ తనని పైకి లేపి వీల్ చైర్లో కూర్చోబెట్టి హాస్పిటల్కి వెళ్దాం పదా బుల్లెమ్మా అని అన్నాడు కంగారుగా. వివేక్ సిద్ధ చేతిని పట్టుకుని ఆపేసి, వద్దు, నేను ఎక్కువసేపు బతుకును, నాకు మీ చేతుల్లో పోవాలని కోరిక అంటూ భూమి చేతుల్లో బాబుని చూసి ఒకే ఒక్కసారి బాబును నేను ఎత్తుకోవచ్చా ప్లీజ్, ఇది నా చివరి కోరిక అనుకోండి అంటూ దీనంగా అడిగాడు. భూమి తటపటాయిస్తూ ఉంటే సిద్ధ ముందుకు వచ్చి బాబును వివేక్ చేతికిచ్చాడు. వివేక్ తొలిసారిగా తండ్రిగా ఫీల్ అవుతూ బాబును గుండెలకు హత్తుకున్నాడు. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేకుండా ఉంది వివేక్కి. బాబు బుగ్గలపై ముద్దు పెట్టి, నన్ను క్షమించు బాబు, లోకంలో ఏ మనిషి కూడా తన బిడ్డను చంపుకోవాలనుకోడు, కానీ నేను చంపబోయాను, ఇప్పుడు నిన్ను ఎత్తుకుంటే తెలుస్తూ ఉంది ఆ ఫీలింగ్ ఎంత గొప్పదో అంటూ భూమిని దగ్గరకు రమ్మని పిలిచాడు. భూమి చేతిని పట్టుకుని వివేక్ దగ్గరకు తీసుకెళ్లి పక్కన నిలబెట్టాడు సిద్ధ, భూమి చుట్టూ చేతులు వేసి దాని ధైర్యం కోసమని. వివేక్ భూమి చేతికి బాబుని ఇచ్చి, నేను ఎవరిని అని ఎప్పటికీ బాబుకు చెప్పకండి, మీ బిడ్డ మాత్రమే వాడు. తల్లిదండ్రులు చేసిన పాపాలు బిడ్డకు తగులుతాయంటారు కదా, అందుకే నేను చేసిన పాపాలు వీడిని కష్టపెట్టకూడదని నా ఆస్తి మొత్తం అనాథాశ్రమాలకు రాసిచ్చేశాను. అలాగైనా నా పాపం కొంతవరకైనా తీరుతుందని, వీడికి ఏం కాకూడదని అంటూ ఎగసిపోస్తూ, అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నిన్ను చూశాకే తెలిసింది అది ఎంత గొప్పదో అంటూ భూమిని దీనంగా చూస్తూ, నీ ఒడిలో చివరి శ్వాస వదలాలని ఉందిమ్మా అని సిద్ధ చేతిని తీసుకుని భూమి చేతిలో పెట్టి, ఒక భర్తగా ఎలా ఉండకూడదో నేను నిలబడితే భర్త అంటే ఎలా ఉండాలో నువ్వు నిరూపించావు. నీ నిస్వార్థమైన ప్రేమకు భూమి ప్రేమ దక్కింది అంటూ కన్నీరు జారుతూ ఉంటే నాకు ఒకే ఒక కోరిక, వచ్చే జన్మంటూ ఉంటే మీ కడుపున బిడ్డగా పుట్టి మీ ప్రేమానురాగాలు పొంది మంచి మనిషిగా బతకాలని ఉందిమా అని అంటూ ఇక మాటలు రాక ఊపిరి కష్టంగా తీసుకుంటూ ఉంటే భూమి చూడలేకపోయింది. ఎంతైనా తన బిడ్డకు తండ్రి, అలాగే ఇప్పుడు బాబును కాపాడాడు. అందరూ తప్పులు చేస్తారు, ఆ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడేవాడే అసలైన మనిషి అని అనుకుని వివేక్ని తన ఒడిలోకి తీసుకుంది ఏడుస్తూ. వివేక్ సిద్ధా వైపు చూసి చేతులు జోడించి నమస్కరిస్తూ కన్ను మూసేశాడు. మరి ఎంత జరుగుతూ ఉంటే ధనుష్ ఏం చేస్తున్నాడనుకున్నారా? ఇదంతా జరగకముందే ఏం జరిగిందంటే, తన అన్నయ్యని షూట్ చేశానని ధనుష్ బాధపడలేదు, బాబును కాపాడాడని చాలా కోపం వచ్చింది.
ఆలస్యం చేయకుండా ఇంకా బుల్లెట్ దింపాలని షూట్ చేయబోతే ధనుష్ ఆలోచన పసిగట్టిన సిద్ధ ఫాస్ట్గా వచ్చి ధనుష్ని ఎగిరి తన్నగానే వాడు ఎగురుతూ వెళ్లి దూరంగా పడ్డాడు. అక్కడే ఉన్న పోలీసులు అలర్ట్ అయి ధనుష్ చేతిలో ఉన్న గన్ను లాగేసుకుని అరెస్ట్ చేసేశారు. ధనుష్ కోపంగా, ఎంత ధైర్యం ఉంటే నన్నే అరెస్ట్ చేస్తారు, నేనెవరో తెలుసా అని అంటూ పోలీసులను బెదిరించడంతో ఎస్ఐ లాగి ఒకటి పీకి, నువ్వెవరైతే మాకేంట్రా, నువ్వు క్రైమ్ చేశావు, సాక్ష్యాలతో సహా దొరికావు, ఇక లోపలికి కూర్చుని నువ్వు ఎవరో గుర్తు చేసుకుందువు గాని పద అని అంటూ లాక్కెళ్లి పోలీస్ జీపులో తోసేసి మిగతా రౌడీలను, సూరిగాడిని అందరినీ తీసుకెళ్లిపోయారు. ధనుష్ కసిగా భూమిని, సిద్ధాని చూస్తూ, ఇప్పుడు తప్పించుకున్నా మిమ్మల్ని ఎప్పటికీ వదలను అని అనుకున్నాడు మనసులో. మొదటిసారి వివేక్ కోసం కన్నీళ్లు పెట్టుకుంది భూమి. సిద్ధ భూమి చుట్టూ చేతులు వేసి గుండెలకు హత్తుకున్నాడు. భూమి సిద్ధ చుట్టూ చెయ్యి వేసి బాధగా ఉండిపోతుంది. తర్వాత వివేక్ కోరుకున్నట్లే అక్కడే అంత్యక్రియలు చేసి ఇంటికి వెళ్ళిపోయారు వారు. శివకి ఇక్కడ జరిగిందేది ఎవరితో చెప్పకూడదని మాట తీసుకున్నారు సిద్ధ. మామ అడిగితే ఏదైనా చేసే శివ అలాగే అంటూ మాటిచ్చేశాడు. ఇక భూమికి వివేక్ మరణం కొన్ని రోజులు బాధగానే ఉండేది. తరువాత సిద్ధ ప్రేమతో తన కడుపులో ఉన్న బిడ్డ కోసం నార్మల్గా ఉంటూ మెల్లగా మర్చిపోయి సంతోషంగా ఉంటుంది భూమి. ఇక్కడ కోర్టులో సాక్ష్యాలు బలంగా ఉండడంతో ధనుష్కి 14 సంవత్సరాల జైలు శిక్ష, మిగిలిన వాళ్ళకి 7 సంవత్సరాల జైలు శిక్ష విధించారు కోర్టు. తనకు సహాయం చేయడానికి ఎవరూ లేరు, అలాగే ఆస్తి కూడా మొత్తం వివేక్ దానం చేయడంతో ధనుష్ ఏం చేయలేకపోయాడు. అలాగే ఇదంతా ఆ భూమి వల్లే జరిగిందని, దాన్ని వదలను అని కసితో రగిలిపోయాడు. భూమికి రోజు రోజుకి అలసట, ఆయాసం ఎక్కువవుతూ ఉంది. విపరీతమైన ఆకలి కూడా వేస్తూ ఉంటే భూమి 3 పూటలా కాదు 5 సార్లు తింటుంది. సిద్ధ ఎదపై పడుకొని, సిద్ధ నాకు ఏదో అయ్యింది, ఎంత తిన్నా మళ్ళీ మళ్ళీ ఆకలేస్తుంది, అలా తినేసి చూడు ఎలా బోండంలా తయారయ్యాను అని ఏడుపు ముఖంతో అంది. సిద్ధ భూమి మాటలకు నవ్వుతూ, బుల్లెమ్మ నువ్వు సన్నగా కంటే ఇప్పుడు ఇలా నిండుగా అందంగా ఉన్నావు తెలుసా అని అంటూ చెవి దగ్గర చిన్నగా, ఇప్పుడు తప్పక దూరంగా ఉంటున్నా కానీ లేదంటే అసలు ఆగేవాడిని కాదు, అంత ముద్దుగా ఉన్నావని అంటూ భూమి బుగ్గని చిన్నగా కొరికాడు. చిన్నగా భూమి అరిచి బుగ్గరుతుకుంటూ ఉంటే, పో సిద్ధ అని అంటూ చిరుకోపంగా, నేను నా బాధ చెప్తూ ఉంటే నీకు నవ్వులాటగా ఉందా, పో నాతో మాట్లాడుకో అని అంటూ బుంగమూతి పెట్టుకుంది. సిద్ధ నవ్వుతూ, ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు నువ్వే అని అన్నాడు. భూమి ఏం మాట్లాడలేదు. సరే రేపు మనం చెకప్కి వెళ్ళాలి కదా, అప్పుడు డాక్టర్ని అడుగుదాం సరేనా, ఇప్పుడు అలా ఉండకు బుల్లెమ్మ, ఏది నవ్వు అని అంటూ భూమి గడ్డం పట్టుకుని పైకెత్తాడు. సిద్ధ మొహం చూడగానే నవ్వు వచ్చేసింది. నవ్వుతూ సిద్ధాన్ని గట్టిగా హత్తుకుని పడుకుంది. సిద్ధ భూమి తలపై ముద్దు పెట్టుకుని చిన్నగా జోకొడుతూ నిద్రపుచ్చి తను కూడా నిద్రపోయాడు. భూమిని టెస్ట్ చేసి ఇంకో 2 టెస్టులు చేయాలని లోపలికి తీసుకుని వెళ్లారు డాక్టర్లు. కాసేపటికి డాక్టర్ సిద్ధాన్ని లోపలికి రమ్మని పిలవడంతో అప్పటి వరకు ఏం చెప్తారోనని టెన్షన్గా అటూ ఇటూ తిరుగుతూ ఉన్న సిద్ధ గబగబా లోపలికి వెళ్లి భూమిని చూసి కంగారుగా, డాక్టర్ తను బాగానే ఉంది కదా అని అన్నాడు. సిద్ధ కంగారు డాక్టర్కి అర్థమై, కూర్చోండి అని అంటూ సీటు చూపించింది. రిపోర్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి అని అంటూ భూమిని, ఇకపై మీరు ఫుడ్ మామూలుగా కంటే ఎక్కువ తీసుకోవాలి, ఆకలి కూడా ఎక్కువగానే ఉంటుంది అని అంది. ఎందుకు డాక్టర్, మా బాబు కడుపులో ఉన్నప్పుడు ఇలా అనిపించలేదు, కానీ ఇప్పుడు ఇలా అవుతుంది, ఏమైనా ప్రాబ్లమా అని అంది భూమి టెన్షన్గా. నోను అలా ఏం లేదు, అప్పుడు ఉండకపోవచ్చు, ఇప్పుడు మీ కడుపులో ఒకరు కాదు 2 ఉన్నారు. ఎస్, మీకు ట్విన్స్ రాబోతున్నారు, డబుల్ కంగ్రాట్స్ అని అంది నవ్వుతూ. సిద్ధ భూమి సంతోషంగా ఒకరినొకరు చూసుకుని డాక్టర్ వైపు, నిజమా అని ఇద్దరు ఒకేసారి అన్నారు. డాక్టర్ కూడా అవును అంటూ నవ్వింది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని అన్నారు సిద్ధ పట్టరాని సంతోషంతో. భూమి ఆనందంగా తన కడుపు పైన ప్రేమగా తడుముతూ, నాకు ఎవరూ లేరు అని అనుకుంటూ బాధపడేదాన్ని, ఇప్పుడు మీరు, మీ నాన్న, మీ అన్నయ్య 2 ఉన్నారు నాకు అని అనుకుంది మనసులో. తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.